రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 138వ సంకీర్తన 8వ చరణము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తున్నట్టుగా మరి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. మన పట్ల ఆయనకి గొప్ప ప్రణాళిక అనేది ఉంది. మరి ఆయన మన ఎడల జరిగించాలి అనుకున్నటువంటి కార్యము ఆయన ఆదిలోనే దాన్ని తలంచి ఉన్నారు కనుక ఆ కార్యము ఆయన సఫలీకృతం చేసేటువంటి దేవుడు. ఆయన మరి విశ్వాసుల అందరి ఎడల కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను, దేవుడు కలిగి ఉన్నటువంటి మరి ఆ గొప్ప ప్రణాళికలను ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనమైతే మరి ఆచారంగా దేవుని వద్దకు వస్తామేమో, కానీ ఆయన అయితే మనల్ని ఎన్నుకొనకు మునుపు నుంచే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు. మరి మన పట్ల ఆయన ఏ ఉద్దేశాలను అయితే కలిగి ఉన్నారో, ఏ తలంపులనైతే ఆయన కలిగి ఉన్నారో వాటిని ఆయన సఫలం చేయలాగున మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మరి దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వాడు అయితే దేవుడు తన పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏమిటంటే రాజుని చేయాలని. మరి దేవుడు దావీదును రాజుగా చేస్తాడు. మరి మన పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. దానిని దేవుడు నెరవేర్చాలి అని అంటే మనము దేవుని పైన విశ్వాసం కలిగి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాలను ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మనందరిపైన నిరంతరం కూడా కృప చూపేటువంటి దేవుడు. ఆయన కృపా కనికరము మన పైన ఉన్నంత కాలము కూడా మనం ఎంతో సంతోషంతో ఉండగలుగుతాం. మరి దేవుని కృప ఎంతో అత్యున్నతమైనటువంటిది. దాన్ని మనం పోగొట్టుకునేటువంటి స్థితిలో ఏ రోజు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరిపైన ఆయన కృప ఉచితంగా అనుగ్రహిస్తున్నారు కనుక మన ఆ కృపను సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన తన చేతి కార్యములను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మన పట్ల ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే, మన యొక్క బ్రతుకుల్లో ఆయన యొక్క చిత్తం నెరవేర్చబడాలి అంటే మనము ఆయనకు విధేయత చూపినటువంటి వారము ఉండాలి. మనం ఆయన చేసేటువంటి పనులకు మన బ్రతుకులు మనం అప్పగించుకుంటే దేవుడు తన కార్యములను మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మన పైన ఎంతైతే శ్రద్ధ చూపుతూ ఉన్నారో మనము అంతకంటే శ్రద్ధ దేవుని పైన చూపేటువంటి వారము ఉండాలి. దేవుని వెతకడంలో మనము నిమగ్నమై ఉండాలి. దేవుని పైన మనం ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పవాడ యేసయ్య మీకు వందనములు. సర్వాధిపతి అయి ఉన్నటువంటి మా దేవా మీకు స్తోత్రము. ప్రభా, నీవు ఇచ్చిన అధికారం బట్టి మీకు వందనములు. ప్రభా, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అయా, నీ కృప మా పైన నిరంతరం ఉంచుతానందుకు మీకు వందనాలు. అయా, మా పట్ల మీ ఉద్దేశంలో నా ప్రభా సఫలపరచమని ప్రభా వేడుకుంటున్నాం. అయా, నువ్వెన్నడూ మమ్మల్ని విడిచిపెట్టక అయా నీ కార్యములు మా జీవితంలో జరిగించమని తగినటువంటి జ్ఞానం మాకు ఇచ్చి వినే విధేయతలు కలిగి ఉన్నట్టుకున్న సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో దీర్ఘముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.